సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము నీ సుదయా రసమల్కా నిత్యం భూమముగావు ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము చెడ్డ కలల్ రాకుండా నట్టగించు మీ ప్రభు విఠలము రాత్రిలో భీతి పాపుము తండ్రి ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము జనకసుతా శుద్ధాత్మా ఘనదేవా స్తుతింతుం అనిశము జీవించిరా జంబు జేయమమే ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. పరిశుద్ధుడు కృపగల దేవ ఈ సాయంకాలపు ఆరాధనలో మీ కృప మాకు దయచేయమని మా మానవులు అంగీకరించి మా ప్రార్థన ప్రతిఫలమని యేసు ప్రభు వారి ఉన్నతనామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి ఆమేన్. ఆరాధన కొరకు 94వ కీర్తన పాడుతున్నాం. సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానవ శ్రమానుభవమును సమాన శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానతత్వము సహోదరత్వము సమాంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు మీ సమానులెవరు ప్రభు సమానులెవరు తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులు తెరువుము అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలో వెదిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి తమ లోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుర్చీ వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చీటి పట్టణంలో వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీరమును ఉద్ధానమును నిత్య జీవమును మనవని నమ్ముచున్నాను. ఆమేన్. చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును సృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడా వైపుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయే సయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో నెవరికి నీ సాధ్యంబుగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఈ సాయంకాలం అనగా 4వ తారీఖు ఈ ఫస్ట్ ఫ్రైడే వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీతి సూర్యుడా, మీకు స్తోత్రాలు వందనాలు. ఈ సాయంకాలం ఆరాధనకు సహాయం చేసిన తండ్రి, వాక్య పరిచర్యలు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి యోగ్యముగా చేసుకుని యేసు ప్రభు పేరు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈనాటి వాక్య ధ్యానము దేవునితో నడుచుట. దేవునితో నడుచుట. సాధారణంగా నడవటము అనేది ఇది మనకి ఒక గొప్ప ఆధిక్యత అనుకోవాలి, లేకపోతే ఒక గొప్ప ధన్యత అని చెప్పుకోవాలి. పుట్టిన తర్వాత ఒక 1 year అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఆ పుట్టిన బిడ్డ నడవటానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఏదైనా సపోర్ట్ ఉంటే ఆ మంచం, టేబుల్, ఇంకేదైనా లేకపోతే ఏదో ఒక ఆధారం చేసుకొని నడవటానికి ట్రై చేస్తారు. నిజానికి వాళ్ళు ట్రై చేయకుండా నడవట్లేదు అనుకోండి, మనం చాలా బెంగ పెట్టుకొని అటొకళ్ళు ఇటొకళ్ళు చేయబట్టుకొని నెమ్మదిగా నడిపించుతూ నేర్పిస్తాం. అతను ఇంకా ఇదివరకైతే ఒక చిన్న చెక్కతో బండి చేసి 3 చక్రాల లాంటి బండి చేసి అది పట్టుకుని స్లోగా అది ముందుకి మూవ్ అవుతూ ఉంటే అలా వాళ్ళు నడవటం, అట్లా నడక నేర్పడానికి మనం ఎంతో ట్రై చేస్తాం. ఇక అక్కడ నుండి ఒక వ్యక్తి నడవటం నేర్చుకున్న తర్వాత అడుగులు వేస్తూ ముందుకు సాగుతాం. ఈ నడవటం అనేది దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం. నడక రాకపోతే చాలా పరిస్థితి. శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టి భిక్షగాడు నడవలేక కూర్చున్నప్పుడు పేతురు యాకోబు యోహానులు ప్రార్థనా సమయం 3 గంటల వేళ ఆలయానికి వెళుతూ అతడేదో సహాయం కోరినప్పుడు సహాయం ఇవ్వడానికి వారు కాదు కానీ మాకున్నది నీకు ఇస్తాం కావాలా, యేసయ్య నామములో నజరుడైన యేసు నామములో లేచినాడు. నడక నేర్పించారు. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడికి నడక తెలియదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాడు ఫస్ట్ నడిచేది దేవుని సన్నిధిలోకి నడిచాడు కనుక అది ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప మేరకు. కనుక నడవటము అనేది ఒక ప్రాముఖ్యం. అందుకనే హబక్కూకు గ్రంథంలో దేవుడు మనకి
చేసిన మాటలను మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో దేవునితో నడుచుట అది ఒక గొప్ప భాగ్యంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే, నడవటము అనేది దేవుడిచ్చిన యోగ్యతగా మనం ఎంచవలసిన వారమై ఉన్నాం. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో హోషేయ గ్రంథములో ప్రభు సెలవిచ్చిన మాటలు ప్రవక్త అయిన హోషేయ ద్వారా, ఎఫ్రాయింకు నడక నేర్పిన వాడును నేనే అంటాడు. ఎఫ్రాయింకు నడక నేర్పిన వాడును నేనే. దేవునితో నడుచుట లేక ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడు దేవుడు అని దేవుని యొక్క లేఖనము మనకి హోషేయ గ్రంథంలో ప్రభు మనకి సెలవిచ్చిన మాటను మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఎఫ్రాయింకి నడక నేర్పిన వాడును నేనే అనే సత్యము దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తాడు. కనుక నడుచుట ఎవరితోటో నడవటం కాదు, కానీ దేవునితో నడవటం అది మనకి చాలా దేవుడు ఇచ్చిన ఒక ధన్యతగా, ఒక గొప్ప కృపగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నామనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. కనుక దేవునితో నడుచుట లేక దేవునిలో నడుచుట, దేవుని కొరకు నడుచుట, ఇది మనం గమనించాలి. దేవునితో నడుచుట, దేవునిలో నడుచుట, దేవుని కొరకు నడుచుట. కనుక ఎఫ్రాయిముకి దేవుడు నడక నేర్పాడు, కానీ అతడు వంకర త్రోవల్లో నడిచాడు, లేక దేవునికి అయిష్టమైన రీతిలో నడిచాడు. అసలు ఎఫ్రాయిముకి నడక నేర్పిన వాడు దేవుడే. ఎఫ్రాయిముకనే కాదు, నీకు నాకు నడక నేర్పిన వాడు దేవుడు. ప్రభు కృప లేకపోతే మనం నడవలేం. ఒకవేళ శక్తివంతమైన కాళ్ళు కలిగి ఉండవచ్చు, కానీ మనం అలా కూర్చోవలసిందే. ప్రభు సేవ లేకపోతే మనం నడవలేం. ప్రభునందు స్నేహితులారా, నిజమే, బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి 38 ఏళ్ల నుండి అక్కడ పడి ఉన్నాడు. ఎవరు అతను పట్టించుకోలేదు, ఎవరు అతను కోనేరులో తెంపట్ల. దేవుడు అతను కనికరించి వెళ్ళి, స్వస్థపరచ కూర్చున్నావు, నడవాలనుకుంటున్నావా, నాకు హెల్ప్ చేస్తే వాళ్ళు లే, నీ పరుపు ఎత్తుకున్నాడు. దిగ్గులు లేచి అతడు గంతులు వేయచ్చు. అతడు కూడా దేవునితో ఆ కోనేరుని విడిచి ఆలయంలోనికి వెళ్ళాడు. ప్రభునందు స్నేహితులారా, నిజమే, మనకి దేవుడు నడక నేర్పితే మనం ఎక్కడికి నడుస్తున్నాం, మన నడకలు ఎక్కడికి ఉన్నాయి, మనం ఎట్టి వెళ్ళిపోతాం, ఎవరితో నడుస్తున్నాం, మన సహవాసం ఎవరితో, మనం ఎవరితో నడుస్తున్నాం, మన అడుగులు ఎట్టి వేస్తున్నాం. అక్కడ పేతురు స్వస్థపరిచిన వ్యక్తి, యేసుక్రీస్తు వారు బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థపరిచిన వ్యక్తి, వారు కాళ్ళు వచ్చి నడక నేర్చుకున్న తర్వాత ఫస్ట్ దేవుని మందిరానికి వచ్చారు. మన బిడ్డలకు మనం నడక నేర్పుతూ మనం వారిని ఎక్కడికి నడిపిస్తున్నాం, ఏ సహవాసంలోనికి నడిపిస్తున్నాం, ఏ దేవుని సన్నిధికి నడిపిస్తున్నామా, లేకపోతే మరెక్కడికి నడిపిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయవలసిన వారు. దేవునితో నడుచుట, హానోకు దేవునితో నడుచుట. ఎన్నోసార్లు దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి హానోకుతో మాట్లాడుతూ ఉండేవాడట. హానోకు దేవుడు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు సాగేవారంట. ఒకరోజు మరి ఏమనుకున్నారో తెలీదు, దేవుడు మాట్లాడుతున్నాడు, హానోకు మాట్లాడుతున్నాడు. దేవుడు హానోకు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పరలోకం వెళ్ళిపోయాడు దేవుడు. హానోకు కూడా పరలోకం వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి, మరి వెళతావా హానోకు, ఇంటికి వెళ్ళిపో, మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేస్తావు నాతో. లేదు ప్రభువా, నేను వెళ్ళను. ఇదే చాలా ఎంత గొప్ప ధన్యత, దేవునితో నడుచుట. కనుక మన స్నేహితులను బట్టి మన స్థితిని చెప్పేయచ్చు అంటాడు ఒక భక్తుడు. కనుక మన స్నేహితులు ఎవరు అంటే, మన స్నేహితులతో మనం ఎలా నడుస్తున్నామో, మన స్నేహితుడు ఎలా నడుస్తున్నాడో మనం ఎలా నడిచినప్పుడు మన స్థితి ఏంటి, నీ స్నేహితుడు ఎవరో చెబితే నీ జీవిత చరిత్ర నేను చెబుతానన్నాడట ఒక భక్తుడు. కనుక మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో కలిసి నడుస్తున్నాము, ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకే పెద్దలు లేక లోకోక్తి ఒక సామెత చెబుతారు, జోగి కలిసి నడిస్తే బూడిద రాదు. జోగి కలిసి నడిస్తే బూడిద రాదు. ప్రభునందు స్నేహితులారా, మనం ఎవరితో కలిసి నడుస్తున్నాం? హానోకు దేవుడితో నడిచి మనం ఎవరితో నడుస్తున్నాం అనేది మనం ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. అందుకని ప్రవక్త యెషయా గ్రంథము 2వ అధ్యాయము
5వ వచనంలో ప్రభువు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెహోవా వెలుగులో నడుచుకుందాం. దేవుడు ప్రభువారు అంటారు యోహాను సువార్తలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు లోకములో సంచరించుతున్న వేరు చీకటి దారిని దేవుని యొక్క వెలుగు. మనం కనుక దేవుని యొక్క వాక్యం వెలుగులో, దేవుడు వెలుగై ఉన్నాడు, మనం వెలుగులో నడుచుకునే వారంగా ఉండాలి. నిజమే, వెలుగులో నడవటానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ స్థితి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు దేవునికి వ్యతిరేకంగా చెడ్డవిగా ఉండవు కనుక వెలుగులో నడవడానికి ఇష్టపడరు. కనుక దేవుని పిల్లలంగా మనం దేవుని వెలుగులో నడవటానికి మనం సంసిద్ధులం కావాలి. అలాగనే పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతూ 5వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతూ, నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను. కనుక శరీరేచ్ఛలు ఏంటంటే చీకట్లో నడవడానికి మనల్ని పూరుకొలుపుతూ ఉంటారు. దొంగలు ఎక్కడ చీకట్లో మాట్లాడు, వ్యభిచారులు ఎక్కడ చీకట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. లేక చెడు ఆలోచన, కుతంత్రపు ఆలోచన చేసేవాళ్ళు ఎవరు కూడా ఎవరికి కనబడకుండా చీకటిగా లేక గూఢచారంగా రహస్యమైన స్థలాల్లో. కనుక శరీరానుసారంగా మనం ఉండకూడదు అన్నప్పుడు ఆత్మానుసారంగా మనం నడిపించబడాలని పౌలు భక్తుడు గలతీ సంఘంతో మాట్లాడుతున్నారు. అలాగనే మనము దేవునికి అన్యోన్య సహవాస గల వారంగా మనం నడుచుకునేటట్లుగా మన జీవితాన్ని మనం సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే 3వది మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే జ్ఞానానుసారంగా దేవుని జ్ఞానంతో మనం నడుచుకోవాల్సిందని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. అవును, అజ్ఞానులు లోకానుసారంగా శరీరానుసారంగా సమయమును వృధా చేసుకుంటూ, నిజమే దేవుని సన్నిధిలో గడపవలసిన దానికి, చక్కగా సమయం ఉంటే వాక్యం చదువుకొని పాటలు పాడుకోవాల్సిన దానికి ఎక్కడెక్కడో నిరుపయోగంగా అనాలోచితంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానులు, ఎందుకంటే దేవుని జ్ఞానము దేవుని భయం వారిలో లేదు కనుక ఎలా నడవాలి అని వారికి తెలియదు కనుక మనం జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. నిజమే, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు దగ్గరికి నడుచుకొని వచ్చారు. 2 సంవత్సరాలు నడుచుకుంటూ 2 సంవత్సరాలు ప్రయాణం జరిగించి నడుచుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి వారి జీవితాలు, వారు బ్రతుకులు ధన్యం చేస్తున్నారు, పావనం చేస్తున్నారు. కనుక జ్ఞానముగా మనం నడుచుకోవాలని. అలాగే 4వది మనం గమనించగలిగినట్లయితే సత్యమును అనుసరించి ఈ యోహాను గారు రాసిన చివరి పత్రిక అనగా 3వ పత్రిక, యోహాను భక్తుడు రాసిన 3వ పత్రిక, అది 1వ అధ్యాయము 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సత్యమును అనుసరించి నడుచుకో. ఎవరు సత్యం? నేనే సత్యం, నేనే మార్గము, నేనే జీవము. దేవుని మార్గంలో నడుచుటకు, దేవుని జీవములో నడుచుటకు, దేవుని సత్యము, మనం సత్యమును అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి అని ప్రభు వాగ్దానం చేస్తున్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, సత్యమును అనుసరించి నడుచుకుంట అనగా తప్పుడు మార్గములో, తప్పుడు సిద్ధాంతాల్లో లేక అసత్యాన్ని, అబద్ధాన్ని ప్రేమిస్తూ నడిచే రీతిని మన జీవితం ఉంటే అది దేవునికి యోగ్యమైనది కాదు. అది మన కుటుంబానికి, మన జీవితానికి మేలుకరము కాదు, ఆశీర్వాదకరము కాదు అనే సత్యం ఇక్కడ వాక్యము మనకి సెలవిస్తుంది. అలాగనే పౌలు భక్తుడు మరొక చక్కని మాట ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకునేవానికి గురిపెట్టి చూటుడి. అనగా నేను ప్రభువుని గురి కలిగి నడుచుకుంటున్నాను, నేను యేసుతో నడుస్తున్నాను కనుక నన్ను మాదిరిగా తీసుకోండి, నన్ను ఆదర్శంగా తీసుకోండి. లేక నన్ను మీకు ఒక మోడల్గా తీసుకోండి. ఇదిగో నేను యేసయ్యతో నడుస్తున్నాను. ఒకప్పుడు నేను యేసయ్యతో నడవాల,
నేను ఎవరెవరితో, పెద్దవారితో లేక గొప్పవారితో, గొప్ప పండితులతో నేను నడిచి నా సమయాన్ని, నా జీవితాన్ని వృధా చేసుకున్నాను. కానీ ఇప్పుడైతే నేను ప్రభు కృపలో, ప్రభువుని ఆయనలో నేను నడుచుకుంటున్నాను, ఆయనతో నేను నడుస్తున్నాను. కనుక మీరు కూడా నాలే నడవడానికి మీరు ప్రయత్నించి, మనం ఇందా చెప్పుకున్నామే హోషేయ గ్రంథం 11:3 ఎఫ్రాయిమును చేయి పట్టి నడిపించిన వాడను నేనే. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించిన వాడను నేనే, వారిని స్వస్థపరిచిన వాడని సంగతి మనసును పట్టుకోలేదు. ఎఫ్రాయిము చేయి పట్టుకొని నడిపించాడంట దేవుడు. కానీ ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొని పోయాడు. ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయలేని అప్పం వంటి వాడాయి. ఒక అట్టేస్తాము, అది కాలుతా ఉన్నప్పుడు తిరగలేదనుకోండి, మాడిపోతుంది, తినడానికి ఉపయోగం లేదు. ఆ రీతిగా అయిపోయాడు ఎఫ్రాయిము. ఎవరును తిప్పివేయలేని అప్పము వంటి వాడాయన ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొని పోయాడు. ప్రభునందు ప్రియ సంగమా స్నేహితులారా, మనం ఎవరితో నడుస్తున్నాం, మన సహవాసం ఏమిటి, మనం ఎలా నడుస్తున్నాము అనేది దేవుని వాక్యం మనకి స్థాపిస్తుంది. కనుక దేవునితో నడుచుతాం. అందుకని ఓ భక్తుడు రాసిన కీర్తన, చేయి పట్టుకో పడిపోకుండా, జారిపోకుండా యేసు నువ్వు చేయి పట్టుకో, నన్ను నడిపించు అని అక్కడ భక్తులు పాడిన కీర్తనలో మన చేయి పట్టి ప్రభు మనల్ని నడిపించగలిగినట్లయితే నిజమే. నడక రాని వారికి తల్లిదండ్రులు చేయి పట్టి నడిపించిన రీతి. ఒకవేళ మనకి నడక వచ్చినా మనం ఎలాంటి వక్ర మార్గంలో మనం నడుస్తున్నాము, ఈ దినాన మనం ఒకసారి ఆలోచన చేసి ప్రభు మార్గంలో, ప్రభు వెలుగులో, ప్రభు జ్ఞానం చొప్పున, ప్రభు ఆత్మ చొప్పున, ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారుడు కుమార్తెలు అనబడుదురని పౌలు సెలవిచ్చినట్లుగా మనం దేవునితో నడుచుట అది ఎంత గొప్ప ధన్యతండి. ఎవరితోటో మనం కలిసి నడిస్తే ఆ ఫొటోస్ తీసి అవి ఆ పేపర్లో వేయించుకొని లేక మీడియాకి ఇస్తే మనం చాలా పరవశిస్తాం. నిజమే, పలానా గొప్ప వ్యక్తితో, పలానా అధికారితో, పలానా మినిస్టర్తో లేక పలానా గొప్పవారితో నేను నడిచి వెళ్ళాను, ఆయనతో నేను పలానా చోట నుంచి పలానా చోట వరకు నేను నడిచాను, ఆయనతో నేను ఫాలో అయ్యాను. అది చాలా మనం క్రెడిట్గా ఫీల్ అవుతాం, చాలా అతిశయంగా మనం ఆలోచిస్తాం, గొప్పదిగా మనం నేర్చుకుంటాం. కానీ దేవునితో నడుచుట ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మనకు ఆరోగ్యం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మనం ఎవరెవరితోనూ సహవాసం చేసి నడుస్తూ ఉంటే అది మనకి ఎక్కడికి నడిపిస్తుంది అనేది మనం ఆలోచించి కనుక ప్రవర్తిస్తాం. దేవునితో హానుకు నడుస్తూ పర్వాలేదు. ఒకవేళ నువ్వు సాతాను సహవాసం చేసి సాతానుతో నడుస్తూ వెళ్ళిపోతే అది పాతాళానికి, నిత్యనాశనానికి తీసుకుపోతుంది. జాగ్రత్త. వేళ మనం ఎవరి సహవాసంతో ఎవరితో నడుస్తున్నాం. హానోక్కి ఉన్న అలవాటు ఏమిటంటే అతడు ప్రార్థనలో, ప్రభు యొక్క ప్రత్యక్షతలో ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువుతో నడుస్తూ ఉండేవాడు. ఒకరోజు నడుచుకుంటూ అది దేవుని సంకల్పము, వెళ్ళిపెట్టాలి, ఇక మరలా తిరిగి రావడానికి ఇష్టపడాలి. కనుక ఒకవేళ మనం సాతాను సహవాసంలో సాతానుతో మాట్లాడుతూ సాతానుతో నడుస్తూ ఉంటే అది నడిపించుకుంటూ నిత్య అగ్నిలోకి నడిపించి తీసుకుపోతాం. జాగ్రత్త. యేసయ్యతో నడుచుకుంటా వెళితే నిత్య జీవానికి, సాతానుతో నడుచుకుంటా వెళితే నిత్య నాశనానికి. అందుకే తిరిగి అంటాడు, ఇదిగో నేను మీ ముందు 2 మార్గములు పెట్టుచున్నాను, అది మీరే తీర్చుకోండి. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గం, ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గం. కనుక ఈ రీతిగా మనం నడవడానికి మనం ఫైనల్ చేసుకోవాలి, మనం తీర్మానం చేసుకోవాలి అనేది నీ ఎదుట నా ఎదుట దేవుడు తన భక్తుల ద్వారా, తన వాగ్దానాల ద్వారా, తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాం. కనుక దేవునితో నడవటానికి మనం తీర్మానం చేసుకుందాం, దేవునితో ఉండటానికి మనం తీర్మానం చేసుకుందాం, దేవుని వెలుగులో నడవటానికి, దేవుని ఆత్మ చొప్పున నడవటానికి, దేవుని జ్ఞానం చొప్పున నడవటానికి, అలాగే భక్తులైన వారిని మాదిరిగా కలిగి మనం నడవటానికి. పౌలు అంటాడు, ఇదిగో నేను ప్రభువుని కలిగి నేను నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను ఫాలో నా వల్లే నడవండి, నాతో. ఆ రీతిగా విశ్వాసులను, భక్తులను, పరిశుద్ధులను మనం ఆదర్శంగా తీసుకొని మనం ఆ రీతిగా నడిచి
ప్రభు కృప పొందడానికి, ప్రభుతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. యేసు ప్రభువా, పరిశుద్ధుడా, నీతిస్తుతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దిన సాయంకాలం ధ్యానం తోడైనారు, ఈ వాక్యాన్ని మాకు అందించారు. దేవా, మేము మీతో నడవడానికి ఎప్పుడైతే మీరు నడక నేర్పించారు, కానీ అతడు తప్పిపోయాడు నడక నేర్చుకొని. హానోకు మీరు నడక నేర్పించారు, హానోకు మీతో నడిచాడు, నిత్య జీవానికి కోల్పోతారు. ఎంత ధన్యత ప్రభా, మా సహవాసం ఏమిటి, మేము ఎవరితో నడుస్తున్నాము అనేది మేము ఆత్మస్వ పరీక్ష చేసుకోవాల్సిన దేవుడా, మాకు నడక నేర్పించండి. సరైన రీతిలో నడవటానికి, మీతో నడవటానికి, మీలో ఉండడానికి మాకు సహాయం చేయమని వచ్చిన వందనాలు. మా యొక్క పరిస్థితులను చక్కపరిచేవాడుగా, మా స్థితిని మా ప్రభు మార్చేవాడుగా, మాకు తోడైంది మమ్మల్ని నడిపించేవాడుగా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవానికి స్తుతులు. మా అందరికీ సవార్తి లూథరన్ సంఘ బిడ్డలను దీవించండి. ఎన్ఎంఈ లూథరన్ సంఘ బిడ్డలను దీవించండి. పెద్దలైన వారిని, స్త్రీల సమాజం వారిని, ఎవరి బిడ్డలను, సందేశ బిడ్డలను, చిన్నారి బిడ్డలను దీవించండి. కష్టంలో, బాధలు, ఈ వైరస్ బారిన పడి ఎంతో భయందాడుతో ఉన్న బిడ్డలతో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. ఈ అమూల్యమైన రక్తంలో వారిని కడిగి పరిచి, వారు తీసుకునే మందులు, తీసుకునే ఆహారం ద్వారా, త్రాగే నీళ్ళ ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అందులో మీ రక్తాన్ని వినిపించింది ప్రభు. యేసురాజా, యేసురాజా, నీకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తుతులు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, నీకు ఏ స్థితులు స్తోత్రాలు. ఓ దయామయుడా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని రక్షించుము, రక్షించుము, స్వస్థపరచుము. అనుకూలమైన వాతావరణం, ఈ వైరస్ నష్టపరిచేసి దాన్ని కాల్చివేసి దాని పేరు ఎత్తకుండా, దాని పేరు వినబడకుండా సహాయం చేయండి. దేవా, ఎంతో మంది చేయించిన ఈ వైద్య మా నిపుణులు, వైద్య పరిచర్యలు, మీ కాపుదల, మీ నడిపింపు, మీ హస్తం వాటితో ఉంచండి. అవి ఇచ్చే మందులు కాదు, మీ రక్తాన్ని విడుదల చేసి పూర్తి విడుదల, పూర్తి స్వస్థత, పూర్తి ఆరోగ్యం దయచేయండి. డాక్టర్స్, నర్సులు, వైద్య బృందాలను దీవించండి, వారికి తోడై ఉండండి. అధికారుల నాయకులు, ప్రధాన ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతులు దీవించండి, మీ జ్ఞాన చొప్పులు నడిపించండి, వారికి మీ తెలివిని దయచేయండి. యేసు ప్రభువా, నీ సేవకులైన వారికి తోడై ఉండండి. వీళ్ళకి ఆరోగ్య బలం ఇచ్చి ఈ పరిచర్యలు వారిని కాపాడి నడిపించి దీవించండి. తండ్రి, నీకు వందనాలు. గర్భవతులకు సుఖాన్ని బాలతో కాపాడాలి. పసిబిడ్డలను దీవించి హృదయ తల్లిదండ్రులకు క్షేమంలో ఆరోగ్యం ఇవ్వండి. 2 రోజులు వివాహాలు జరుపుకున్న వారికి ఈ దయాకీర్తిని ధర్మ చేసి కొన్ని సంవత్సరాలు ఒకరి ఖర్చు వారిపై ఉంచండి. దేవా, బలహీనుడు బలపరిచి, అనారోగ్యమైన వారికి ఆరోగ్యం ఇచ్చి, దీనుడు దిక్కుమాలిన వారికి మీరు సహాయం చేసి వారికి అవసరాలు పెంచండి. ఆశ్చర్యకరుడా, అన్యజనులో నీ మహిమ కనపరచండి. నేను తెలియని వారిని నేను తెలుసుకొని నీలో నడుచుకున్నట్టు నీ కొరకు చూపించుకొని దినదీవంతో నీకు నడిపించండి. యేసు ప్రభువా, నీవే నా ప్రార్థన చేయించు మాట్లాడండి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమున నెరవేర్చడం మీద నెరవేరుగా. మా ఆహారం నేను మాకు దయచి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమి స్వామి కృష్ణ తగ్గించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మీకు తోడైండును గాక. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున, నా పజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నానావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి
లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా